హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చేసుకుందాం. లంచ్కే కాదండి, డిన్నర్కి, స్పెషల్ ఒకేషన్స్కి ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్ అయిన రెసిపీ. అదేంటంటే వెజిటేబుల్ పులావ్. నేను ఇక్కడ చాలా తక్కువ వెజిటేబుల్స్ యూస్ చేశానండి. కాలీఫ్లవర్, బఠానీ, ఇంకా ఆలు. చాలా ఫ్లఫీగా విడివిడిగా రావడానికి ఏం చేయాలో చూపిస్తాను నేను. మీరు కూడా లంచ్కి, డిన్నర్కి రెసిపీ ట్రై చేయొచ్చు. ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఈ రెసిపీ కుక్కర్లో చేసుకుందాం. కుక్కర్లో హోల్ గరం మసాలా వేసాను, కొంచెం షాజీరా, మిరియాలు, లవంగ, దాల్చిని వేసాను. దానిలోనే ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసాను. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి, మరీ చిన్నగా కట్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసాక కొంచెం పసుపున్న సాల్ట్ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కూడా ఫ్రై అవ్వాలి. దీనిలో నేను కాలీఫ్లవర్, ఆలు, ఇంకా బఠానీ వేసాను. మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారు. పులావ్ అందరూ చేసుకుంటారండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చేసే విధంగా. నేను చాలా మైల్డ్గా చేసానండి, ఎక్కువ మసాలా లేకుండా. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపును, సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసాను. బిర్యానీ మసాలా అన్నా లేకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇంక ఎప్పుడన్నా వంట చేయడానికి టైం లేనప్పుడు ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకుని వెజ్ బిర్యానీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది 1 pot రెసిపీ, కుక్కర్లో ఈజీగా తయారైపోతుంది. ఇక్కడ నేను 1/2 glass బాస్మతి రైస్, 1/2 glass నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. 1 glass రైస్కి 1.5 glass వాటర్ వేసుకోవాలి. అలాగే పెరుగు కూడా 1/2 cup వేసానండి నేను. ఆ క్లిప్ మిస్ అయింది. కావాలంటే పెరుగుతో మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు వెజిటేబుల్స్. ఇదిగోండి, నానబెట్టిన వాటర్తోనే రైస్ కూడా వేసేస్తున్నాను నేను. చాలా సింపుల్గా అయిపోతుంది. 2 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పులావ్ కంటే ఈజీ రెసిపీ ఇంకేం ఉండదు. మీరు కూడా ట్రై చేయండి వెజిటేబుల్ పులావ్. ఎందుకంటే పెరుగు కూడా వేసానంటే నేను, క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు మూత పెట్టుకుని 2 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. రైస్ ఉడికేటప్పుడు ఒక 1/2 చెక్క నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. నిమ్మకాయ వేస్తే కూడా ఫ్లఫీగా వస్తుంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.